యాక్చువల్లీ మన అల్లు అర్జున్ గురించి అల్లు అర్జున్ గారి విషయంలో మొత్తం చూశారు కదా, అసలు మీకు ఎవరు తప్పు ఉందనిపించింది, ఏమనిపించింది అసలు? యాక్చువల్లీ అల్లు అర్జున్ విషయంలో మనకి ఏమనిపించలేదు కానీ బట్ వీఆర్ యాక్సెప్టబుల్ ఫర్ దట్ ఆల్ ద థింగ్స్. బట్ ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క న్యూసెన్స్ జరుగుద్ది. అందువల్ల అందరినీ అరెస్ట్ చేయాలని ఏం లేదు. ఏంటంటే అందులో మనకు జరగాల్సింది ఏంటంటే అందరికీ న్యాయం జరగాలని మనం కోరుకుంటాం. బట్ అందులో మనీ ఉన్న పర్సన్స్కి మనీ లేని పర్సన్స్కి ఒక వాల్యూ, మనీ లేని వాళ్ళకి ఇంకో పర్సన్ వాల్యూ, అలా వాల్యూ ఇవ్వడానికి చాలా అన్మర్యాద అనిపిస్తుంది. అన్వాంటెడ్ థింగ్స్లో యూజ్ చేస్తున్నారు మనల్ని. యాక్చువల్లీ మన సోషల్ మీడియా ఉండడం వల్ల మనం చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది దానికి, దేనికి పడితే దానికి. మన ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ సంథింగ్ ఏదైనా అందులో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటారు అంటే దాన్ని యూజ్ అండి, దీన్ని యూజ్ అండి. బట్ ఏంటంటే మెయిన్ పర్టికులర్ థింగ్స్ నుంచి ఎవరు యూజ్ చేయట్లేదు. పర్టికులర్ యూజ్ చేయాలని నా థింక్. ఏంటంటే ఇప్పుడు సమ్ పొలిటీషియన్స్లో అసెంబ్లీ జరుగుద్ది, అందులో తొక్కిసలాట జరుగుద్ది. తొక్కిసలాట జరిగినప్పుడు బై యాక్సిడెంటలీ ఇట్స్ హ్యాపెన్స్. దాన్ని మనం పర్టికులర్గా సోషల్ మీడియాలో అవన్నీ పెట్టడం ఇట్స్ అన్కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అంటే సోషల్ మీడియా వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చి జనాల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం లేదంటారా? అవేర్నెస్ ఇస్ గుడ్, బట్ ఇట్స్ గుడ్ కండిషనల్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక మంచి విశేషంలో ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే ఇట్స్ గుడ్. బట్ ఏంటంటే అన్కండిషనల్ థింగ్స్, వర్డ్స్ అదంతా అన్పర్టికులర్ అనిపిస్తుంది నాకైతే. అంటే ఈ పర్టికులర్ అల్లు అర్జున్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ గారి బాధ్యత ఎంత ఉంది? ఆయన అరెస్ట్ అవ్వడం కరెక్ట్ అని అంటారా? ఆయన మీద కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ అరెస్ట్ అనడం సెకండరీ. బట్ ఏంటంటే తను ఒక యాక్టర్ కాబట్టి తను ఒక జీవన లైఫ్ నుంచి ఎదురు చూస్తుండు. ఏంటంటే తన లైఫ్ కూడా కొంచెం ఎదగాలని తను ఆలోచిస్తుండు. మన లైఫ్లో మన లోకల్ బాయ్స్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ఆలోచిస్తారు అంటే వాళ్ళు లైక్ సంథింగ్ న్యూ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఏమైనా ఇంప్రెస్ చేయడం కానీ అలా ప్రయత్నిస్తుంటారు. బట్ అది అన్కండిషనల్, దానికి అసలు నో వర్డ్స్, సెకండరీ వర్డ్ తీసుకోవచ్చు మనం. బట్ ఫస్ట్ అంటే ఏంటంటే మన అంటే ఏంటి, మన వర్క్ అంటే ఏంటి, వాట్ వీ షుడ్ డూ, వాట్ నాట్ షుడ్ డూ, అది మన పర్టికులర్ మనం ఊహించుకుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఒకరు మాట్లాడింది, ఒకరు చెప్పింది అదంతా తీసుకోవడం నాకు ఇన్కరెక్ట్ అనిపిస్తుంది. యాక్చువల్లీ అది అన్కండిషనల్ వర్డ్స్ అండర్లైన్ చేయాల్సి ఉంటుంది దానికి. అంతా మనం పట్టించుకో. ఇలాగా అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఒకరు మాట్లాడడం వల్ల దాని ద్వారా కొంచెం జనాల్లో మంచి మార్పు వచ్చి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని అనుకోవచ్చు అంటారా? అబ్సల్యూట్లీ ఇట్స్ రైట్. బట్ ఏంటంటే ఇట్స్ ప్రత్యేకంగా నడవద్దు అది. అన్కండిషనల్ ఏంటంటే అందరి మధ్యలో ఏమో ఆలోచిస్తుంటారు, అది మనం పట్టించుకోవద్దు. బట్ ఏంటంటే అందరికీ ఉపయోగపడేది ఏంటి, అది మెయిన్ యూజ్ వాడాలి. అండ్ వన్ థింగ్, మనిషికి వాడాల్సింది న్యాచురల్గా ఏదో అవుతుందో అది యూజ్ చేయండి. బట్ ఏంటంటే అన్కండిషనల్గా ఏం యూజ్ అవ్వద్దు అది యూజ్ చేయకండి. మన సోషల్ మీడియాలో ఏమవుతుందంటే ఏదైతే మనిషికి అవసరం ఉండదో అదే ఎక్కువ పర్టికులర్గా యూజ్ చేస్తారు. నా థింక్ ఏంటంటే అందరికీ ఉపయోగపడేలా ఇంకేదైనా చేయండి అని ఒక రాంగ్ వర్డ్ వస్తుంది. ఇంకో రాంగ్ చేయండి, వేరే వాళ్ళని పట్టించుకునే బదులు మనలో మనం మార్పు తెచ్చుకోవడం ద బెస్ట్ అంటున్నాను నేను. ఇట్స్ ఫైన్, ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వేస్ట్ ఫ్యూచర్ మీద చాలా అబ్జర్వేషన్ ఇస్తారు. మన అబ్జర్వేషన్ చాలా మంది ఎప్పుడు రోడ్ సైడ్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పించడం కానీ ఏదైనా చేయడం కానీ ఇట్స్ గుడ్. మై కండిషన్లో ఇట్స్ గుడ్. అన్కండిషనల్ ఇట్స్ ఐ డోంట్ లైక్ ఇట్స్ ఫరెస్ట్. ఎందుకంటే సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ టు గివ్ అవేర్నెస్ ఆఫ్ అవర్ యూస్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఇప్పుడు మీడియా ఉందంటే ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక మీడియా ఉంది, రాజకీయ నాయకులకు ఒక పార్టీకి ఒక మీడియా ఉంది. ఒరిజినల్ న్యూస్ బయటకు వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ సోషల్ మీడియాలో కూడా అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. ఒరిజినల్ న్యూస్ బయటకు వస్తుందని అనుకోవచ్చు అంటారా? అంటే ఫేక్ న్యూస్ కాకుండా. యాక్చువల్లీ సోషల్ మీడియా ఏంటంటే అన్ఇంక్లూడ్ వర్డ్స్ అనేవి చాలా యూజ్ వస్తున్నాయి. అది కాకుండా మెయిన్ వర్డ్స్ ద ఇంటర్నేషనల్ కాకుండా మెయిన్ నేషనల్లో యూజ్ అయ్యేటి. మన ఇండియాలో నేషనల్ ఉంటాం, మన నేచర్లో ఉండేటి నేచర్ వర్డ్స్ మాట్లాడితే ఐ విల్ బీ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అన్యూస్ వర్డ్స్ మాట్లాడితే అది వేస్ట్, అది అందరికీ అట్రాక్ట్ అవుతుంది. అన్యూస్ వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్ అనేది చాలా మందికి అట్రాక్ట్ అవుతుంది. గుడ్ వర్డ్స్ అనేది అసలు ఎవరికి అట్రాక్ట్ అవ్వదు. సో మనం ఏంటంటే గుడ్ వర్డ్స్లోనే కొంచెం ఇంకా గుడ్లా న్యూస్ చేయడం నా అంబిషన్.
నా అంబిషన్ ఏంటంటే అందరిలో చెడు మంచి అనేది ఇట్స్ కామన్. బట్ ఏంటంటే ఒక పర్టికులర్ వర్క్లో అందరూ ఒక సహాయంగా అందరూ ఒక చేయుతున్న ఇస్తే స్టాలిన్ సినిమాలో చెప్పారు ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి, ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయండి అని. బట్ ఆ ముగ్గురు హెల్ప్ చేసే బదులు మీ పక్కన ఉన్న పర్సన్కి ఒకరికి ఒక మంచి మాటలు చెప్తే చాలు. అంతేగాని వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా డబుల్ ఇంప్రెషన్ ఇవ్వద్దు. ఉన్న ఇంప్రెషన్ చాలు. డబుల్ ఇంప్రెషన్ ఇట్స్ అన్కరెక్ట్. దట్స్ అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వేరు వెళ్ళే దారి కరెక్ట్ అని అనుకోవచ్చు అంటారా? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు అయితే? యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళది ఏముండదు కానీ వాళ్ళ హాబీస్, వాళ్ళ అంబిషన్, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు. బట్ ఏంటంటే మిగతా ప్రజలు వాళ్ళే ఉంటారు ఇష్టమా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు నార్మల్గా ఎక్కువ వాళ్ళని ఇంక్రీజ్ చేయకుండా మన ఎక్కువ ప్రజలకి ఏదైతే యూజ్ అవుతుందో, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ బాగా అవుతుందో ఇక అండ్ సోషల్ ఫ్యూచర్లో ఫర్దర్గా ఏదైతే యూజ్ అవుతుందో దాని గురించి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా బాగుంటుంది. ఇట్లా మూవీస్ గీవీస్ అనేది ఒక చిన్న పార్ట్. అది లైఫ్లో ఒక హ్యూమన్ ఎంజాయ్మెంట్, అది అంతే మాత్రం. మనం హ్యూమన్ లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే అది మనకు కావాల్సింది. ఫ్యూచర్ కానీ ఏదో పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ మనం ఫ్యూచర్లో ప్రజెంట్ అవ్వాల్సింది అది మెయిన్ థింగ్. దట్స్ మై పాయింట్. అల్లు అర్జున్ మళ్ళీ విచారణకు పిలిచారు. అల్లు అర్జున్ విషయం అసలు ఎలా అనిపించింది మీకు? అంటే ఎవరు తప్పు ఉందనిపించింది? గవర్నమెంట్దా, అల్లు అర్జున్దా, లేకపోతే ఎవరు తప్పు అనిపించింది? సార్ ఒకళ్ళు తప్పుని మనమే సార్ జడ్జ్ చేయడానికి, కోర్టులు ఉన్నాయి కదా. సో వాళ్ళని తప్పప్పుడు మనం జడ్జిలం కాదు కదా జడ్జ్ చేయడానికి. అంటే అసలు కొంచెం బాధ్యత ఎవరిదిందని అనుకుంటారు అసలు? అంటే బాధ్యత అంటే అల్లు అర్జున్దా, పోలీసులదా, లేకపోతే గవర్నమెంట్దా, ఎవరి బాధ్యత ఉందనుకుంటారు? ఫస్ట్ మనం బాధ్యతగా ఉండాలి. కోర్టు పరిధిలో కేసు ఉన్నప్పుడు మనం దాని గురించి ఎందుకు చర్చ పెట్టాలి? అంటే అక్కడ జనం అంత గుమ్మిగూడి అంత హీరోని చూడటం కోసం కింద ఎవరున్నారో మనుషులు ఎవరున్నారో చూసుకోకుండా అంత తొక్కేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారంటే? అభిమానులు నటుడు వచ్చినాడు వెళ్తారు, చూడడానికి కలవడానికి వెళ్తారు, ఉత్సాహం కొద్ది వెళ్తారు. మా అభిమానం, మా యాక్టర్ వచ్చిండు, మా హీరో వచ్చిండు అని వెళ్తారు. చూడడంలో తప్పేం లేదు కదండి. అంటే కమిషనర్ గారు బౌన్సర్లు తప్పు, బౌన్సర్లు చాలా ఓవరాక్షన్ చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేస్తామని చెప్పి అన్నారు. అంటే బౌన్సర్లు తప్పు ఉందని అనుకుంటారు. అంటే వాళ్ళు కంట్రోల్ చేయడం అంత ఓవరాక్షన్ చేశారనిపించిందా మీకు అన్న? అంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిధిలో దాని లోపలికి మనం ఎందుకు వెళ్ళేసి మాట్లాడాలి? అంటే ఒక పబ్లిక్గా మీ రెస్పాన్సిబిలిటీ అంటే జనాలకి ఒక మెసేజ్ లాంటిది ఇవ్వాలని అనిపించలేదా మీకు? పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉండేది ఒకే ఒకటి, కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి మనం జడ్జిమెంట్ చేయకూడదు. అంటే మీకు అనిపించింది మీరు చెప్పాలి కదా అసలు. అంటే ఇది నాకు అనిపించింది ఇదేనండి, మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే ఇంకోలో మనం జడ్జి చేయలేము. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మనం ఎట్లా జడ్జి చేస్తాము? మనం జడ్జి చేయలేము. అంటే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అయితే పూర్తి బెయిల్ వచ్చి రెగ్యులర్ బెయిల్ వచ్చే అవకాశం? విచారణ జరుగుతుంది కదండి. సో దాని గురించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. దాని విచారణ జరుగుతున్న టైంలో మనం చేస్తాను ఏం చెప్తాము?